అంటే నాకు అనుకరణ చేయటం, ఒకరికొకళ్ళు పోల్చుకోవటం వల్ల ఎక్కువ వచ్చేస్తుంది, కంపారిజన్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ కంపారిజన్ తర్వాత కదా సార్, ఫస్ట్ వాడు కనెక్ట్ అయినప్పుడు వీక్ అయిపోతాడు కదా, వీక్ థాట్, వీక్ అసోసియేషన్స్, అంటే అలా ఉండాలి. నేను కూడా అనుకరణ చేయటం ఒకటి. ఆ అపార్ట్మెంట్ లో ఆ పిల్లర్స్ మధ్యలో పెద్ద కారు తిరగదు, ఒక ఆయన కొంటాడు, నేను కొనాలి. ఇది నాకెంత అవసరం అనేది అనుకరణ చేస్తున్నాడు నేను గమనించింది. బట్టలు గాని నగలు గాని అనుకోండి, అది చూస్తే నేను వేరే విధంగా అనుకుంటా కదా, నేను అనుకరణ చేయను. అంటే అనుకరణ అనేది మనసులో అది నాకు ఎక్కువగా అనిపిస్తుంది, పోల్చుకోవటం, అనుకరణ చేయటం. దానికి అది కారణం ఖచ్చితంగా సార్. దానికి రూట్ చెప్తున్నాను, రూట్ అసోసియేషన్ విత్ మెటీరియల్. మెటీరియల్ చెడ్డది కాదు, అంటే దేంతో అటాచ్ అవ్వాలి, దేంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి అనేది కరెక్ట్గా ఉంటే అప్పుడు మెటీరియల్ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఈ భూమి మీద మన ప్రయాణం ఎన్నాళ్ళు అనేది ఎందుకు మర్చిపోయారు కదా. ఇప్పుడు మనం పర్మనెంట్ కాదు, కానీ మన కోరికలు మాత్రం ఎప్పుడైనా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. మనం చక్కదిద్దాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? ఇంత డ్యామేజీ భూమి పుట్టిన కానించి జరగలేదు. 75 ఏళ్ళ క్రితం నుంచి జరిగిన డ్యామేజీ భూమి పుట్టిన కానించి జరగల. మరి ఇంత జరిగిపోయింది. ఆటో డ్రైవర్ అదే పరుగు, ఐశ్వర్యవంతుడు అదే పరుగు, డబ్బు కోసం కదా. అందరు వేగం పెరిగిపోయింది. ఆ వేగం తోటి మన గుర్రాన్ని మనం కొరడతో కొడితే ఏమవుతుంది, వెళ్ళి పడిపోతుంది. మనం పరిగెత్తి చచ్చిపోతున్నాం కదా. సో నెక్స్ట్ జనరేషన్ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ పిల్లలకు కూడా ఏం భవిష్యత్తు ఏమీ లేదు, ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు పని సంస్కృతి పోయింది కదండి. కొడుక్కి ఆయన సంపాదిస్తున్నాడు, మనవడికి ఆయన సంపాదిస్తున్నాడు కదా. స్ట్రగుల్ ఓట్లేదు, పని సంస్కృతి నేర్పట్ల. వీటిలో ఎలా చక్కదిద్దుకోవాలనేది కూడా మనకు తెలియదు, కొడుకు తెలియదు. బ్యాంకు బ్యాలెన్స్లు అయితే ఉన్నాయి కదా. సో దీనికి ఎక్కడైనా రియలైజేషన్ రావాలి కదా. ఎక్కడో చోట ఒక పాయింట్, ఈ ఎవరు ఎక్కడ మొదలు పెట్టాలి. ఇప్పుడు పీక్ వెళ్ళినాక మీ దగ్గరికి వస్తున్నారు, అది మీరు చెప్పే మాటలు బట్టి వాళ్ళ అవసరం వరకే దాన్ని వినియోగించుకుంటున్నారు, దాన్ని క్యారీ చేయట్లా. దాన్ని వేరే వాళ్ళకి చెప్పాలి విడమర్చి అనేది, నేను ఒక మోటివేషన్ చేసి మాస్టర్ లాగా తయారవ్వాలని దాంట్లో ఎవరు తొంగి చూడట్లా. ఇది ఒక విధమైన స్వార్థమే, అంతవరకు వాడుకుని వదిలేయటానికి. అంటే ఒక్కసారి నేను మొత్తం ఒక 2 words తోటి మొత్తం 25 ఏళ్ల నా నాలెడ్జ్ని 2 words తీసుకొచ్చాను. ఏంటంటే వై అనేది ప్రకృతి విరుద్ధమైనటువంటి వర్డ్. వై అనేది ప్రకృతిలో ఎక్కడా ఉండదు, ఎందుకు అనేది ఉండదు. మామిడి చెట్టుకి జామకాయలు రావడం అనేది వస్తే వై అనొచ్చు, రాదు కదా. వై లేదు. అలాగే మైండ్లో ఇలా ఎందుకు ఉండకూడదు. ఒక చెట్టు పచ్చబడుతున్నప్పుడు ఎలా ఉంటుంది సార్, అది గ్రీన్ నుంచి ఎల్లోయిష్ అవుతుంది. అట్లనే ఈ త్రేతాయుగం వచ్చేటప్పటికి ఈ వాతావరణం, ఈ టెంపరేచర్స్, ఈ క్లైమేట్ చేంజెస్ తోటి ఆ మనిషి వాళ్ళ పేరెంటింగ్ అవ్వచ్చు, డిఎన్ఏ అవ్వచ్చు, ఒక మనిషి ఇలా ఆలోచించడం. దుర్యోధనుడు అట్లా ఉన్నట్టు ఎందుకు ఉండకూడదు వాడు? ఎన్నో సంఘటనలు జరిగే పాపం వాడు మైండ్ ఎట్లా ఉండాలి. ధృతరాష్ట్రుడు అలా ఎందుకు ఉండకూడదు వాడు? ధర్మరాజు ఉన్నాడు ఎందుకు ఉండకూడదు? అలా వాళ్ళ నాన్న ఓరియంటేషన్ వేరుంది, ఎక్స్పోజర్ వేరుంది, కలిసిన గురువులు ఉన్నారు. అందుకని ప్రకృతి మొత్తం తన మనసులో ఎవరైతే ఎందుకు ఉండకూడదు, వై నాట్కి వస్తాడో అన్ని ఆలోచనలతోటి అప్పుడు మనసులో జయం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ది అందరు క్వశ్చన్స్, అందరిలో సమస్య ఏంటంటే ప్రతిదీ వై, ఎందుకు. వాడికి ఇల్లు ఉంది, నాకు ఎందుకు లేదు, వై. వాడికి పెళ్ళి అయింది, నాకు పెళ్లి కాలేదు, ఎందుకు. వాడికి డబ్బులు వస్తుంది, నాకు జాబ్ ఉంది, జాబ్ లేదు. నాకు వాడి జుట్టు ఉంది, నాకు జుట్టు లేదు, ఎందుకు అనే అల్టిమేట్గా జరిగేది ఏంటంటే ఒక నెగిటివిటీకి ఎందుకని వస్తుంది. ఎందుకు అనే దానికి మనసులో ఒక నో అనే అవుట్పుట్ కదా సార్. నో అనేది ఎప్పుడైనా సరే మనసుకి బాధ పెడుతుంది, ఎస్ అనేది హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరున్నారు ప్రశాంతంగా హాయిగా ఉన్నారు జీసస్ లాగా. ఎందుకు ఉండకూడదు అంటే మీరు చేస్తున్న వర్క్ మీ డిఎన్ఏ వేరు కదా. సో మీకులాగా నేను ఇలానే ఉంటాను. నా కోపం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, నేను ఇలా ఎందుకు ఉండకూడదు. ఆ ఎందుకు ఉండకూడదు దాంట్లో వచ్చే మైండ్ ఈజ్ తోటి మనకు వచ్చే స్ట్రెంత్ తోటి అప్పుడు స్ట్రెంత్ మీద వర్క్ చేయాలి సార్. స్ట్రెంత్ సమబుద్ధితోనే వస్తుంది, దేంతో రాదు. ఎంత బంగారం, డబ్బు, ఎంత వ్యాపారం అయినా రాదు. బలం కేవలం అందరినీ ఒకే దృష్టితోటి చూడగలిగితేనే బలం వస్తుంది. ఇవన్నీ సపోర్ట్, ఫుడ్ కానీ లేకపోతే ఇంకా దానం, ధర్మం, పూజ, ఇవన్నీ సపోర్టింగ్. మెయిన్గా సమబుద్ధి, అందరినీ ఈశ్వర భావంతో చూస్తే అప్పుడు మనకి స్ట్రెంత్ వస్తుంది. ఇక ఇది ఈ 2 words చెప్పేది. ఇంత మించి మొత్తం భగవద్గీతలో మొత్తం కింద మీద వేసినా కూడా ఈ 2 words ఉంటాయి. నాకు ఎవరి పట్ల కూడా ఎందుకు అనే ప్రశ్న రాదు. నా పట్ల రాకపోయేటప్పుడు వేరే వాళ్ళ పట్ల రాదు. ఇంతమించి ఏం లేదు కదా సార్. అంటే ఈ సమాజం ఇందులో ఎందుకు ఉందంటారు, ఎందుకు ఉందని మనం ప్రశ్నిస్తే మనకి ఆ ఈశ్వరుడు వైపు మనం వెళ్ళలేము, పీస్ మనకి పోతుంది. ఎందుకు సమాజం ఎందుకు ఉండకూడదు ఇలా సమాజం,
ఏముందని ఇక్కడ పీస్ఫుల్గా ఉండడానికి రాముడే ఉన్నాడా, ఋషులు ఉన్నారా, వాతావరణం ఏమైనా ఉందా, అట్లా మంచి ఆహారం తింటున్నావా, అన్నీ ఇంత కెమికల్ ఫుడ్ తింటున్నప్పుడు మనం పాజిటివ్గా ఎందుకు ఆలోచిస్తాం? ఇది న్యాచురలే. అలా ఆ మనిషి చచ్చేటప్పుడు ఎలా ఇది వీక్ అవుతాడో ముసలాడు అయిన తర్వాత, బహుశా భూమి వీక్ అవుతుందేమో, లోపల అంతా సిస్టమ్ అంతా వీక్గా ఉందేమో, న్యాచురల్ ఏమో. కానీ మనం ఈశ్వరుడు కదా అని గుర్తు చేసుకున్నప్పుడు ఆ అసోసియేషన్ తోటి ఈ బలహీన పడేది కూడా బలంగా అనిపిస్తుంది. విజయరామన్ గారు మంచివాడు కాదు అనేది ఏదైతే ఆలోచన వచ్చిందో అది వైనాట్తో పుడుతుంది. అదే నేను వై వేసుకొని ఆ స్ట్రెంత్ అనేది ఈశ్వరుడు భావన మనసులో స్పృహ అలా కలంగానే ఈయన ఎంత గొప్పవాడు, మీ సుగుణాలనే టకటకటకటక బయటకు వచ్చేస్తాయి. మనమే ఉన్నాం సార్, ప్రపంచంలో అందరిలో మనమే ఉన్నాం. మన లోపల కనెక్షన్ అనేది మిస్ అయింది, అలాంటి విద్య మిస్ అయింది. కరెక్ట్గా బ్యూటిఫుల్ నాలెడ్జ్ అనేది మిస్ అవుతున్నాం.